ఇంటికి బయలుదేరుతూ ఉండంగా స్కిప్టోకి మళ్ళీ అలాంటి ఒక బ్లాక్ పాకెట్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూడంగా ఈసారి ఎక్కువగా చేతబడి చేసిన సామాన్లయితే తన ముందుకి కనిపిస్తాయి. దాన్ని బట్టి అర్థమవుతుంది ఈసారి తన మీద చేతబడైతే చాలా గట్టిగా చేశారు అని చెప్పేసి. అయితే తను ఇంకా అలాగే భయపడి వెళ్తూ ఉండంగా తనకి పెద్ద పెద్ద దెయ్యాలు తన వెంటే వస్తున్నాయట్టు అనిపిస్తూ ఉంటుంది. తను ఇంకా భయపడుతూ ఉంటాడు. నాలుగు దిక్కులు కూడా తనని సరౌండ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటాయి. ఇంకా తను భయపేసి నేనేమి భయపడట్లేదు. మీరు ఎంత అరిసినా మీరు నన్ను ఏమీ చేయలేరు అని అంటాడు. దాంతో ఆ దెయ్యాలు అరవడం ఆపేస్తాయి. తను వెళ్లి కార్‌లో కూర్చోగానే ఆ దెయ్యాలు మళ్ళీ వాళ్ళ ఆటల్ని చూపిస్తాయన్నమాట. ఇంక భయపడి తను ఇంటికి వచ్చేస్తాడు. అయితే తననలా చూడగానే తన వైఫ్ అడుగుతుంది, "ఏమైంది నీకు స్కిప్‌టో" అని చెప్పేసి. దానికి తను ఏమీ సమాధానం చెప్పడు. వెళ్లి పడుకుంటాడు. పడుకున్నాక తనకి ఒక పీడకలొస్తుంది. అదేంటంటే తను ఎక్కడో ఒక వేలాడుతున్నట్టు మర్రి చెట్టు కింద. అక్కడ ఒక లేడీ ఉండుంటుంది. తనేమో అంటూ ఉంటుంది, "7 సముద్రాల శాపం ఇప్పుడు అయిపోయింది. సుభంగి నువ్వు రా" అని. అది సుభంగి ఎవరో కాదు ఒక దెయ్యం. అప్పుడే మనకి తెలుస్తుంది స్కిప్‌టో ఇంకా వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేయడానికి ఈ దెయ్యం వచ్చుంటుంది అని. మనకి చూపిస్తారు ఆ లేడీ ఆ దెయ్యాన్ని స్కిప్‌టో లోపలికి పంపిస్తూ ఉంటుంది. అది వెళ్ళగానే స్కిప్‌టో లోపల ఉన్న పేగులు, ఇంకా బోన్స్ అన్నీ కూడా విరగ్గొడుతూ ఉంటుందనమాట. ఆ బాధ చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది స్కిప్‌టోకి. అది కలలోనే కాదు నిజంగా కూడా జరుగుతూ ఉంటుంది. ఆ నొప్పికి స్కిప్‌టో చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట. ఆ శబ్దం వినిపించింది ఆర్తికి. అయితే ఏమైందా అని చెప్పేసి వాళ్ళ నాన్న రూమ్‌కి వెళ్లి చూస్తాడు. ఈలోపు స్కిప్‌టో పడుకొని పోయుంటాడు. కాకపోతే ఆర్జీ చూడంది ఏంటంటే ఆ రూమ్‌లో దెయ్యం కూడా ఉండుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సీన్‌ని చూపిస్తారు. అక్కడ అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. టిఫిన్ చేద్దామని చెప్పి అందరూ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. స్కిప్‌టో సడెన్‌గా తన నోట్లోంచి బ్లడ్ వామిటింగ్‌ని చేసుకుంటాడు. ఆ బ్లడ్‌లో కూడా అన్ని పురుగులు ఉండుంటాయన్నమాట. బతికి నడుస్తూ ఉంటాయి. ఇంకా భయమేస్తుంది వాళ్ళందరికీ కూడా. ఇంకా వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. డాక్టర్స్ అన్ని టెస్ట్‌లు చేశాక కూడా వాళ్ళకి అర్థం కాదు అసల ప్రాబ్లమ్ ఏంటా అని చెప్పేసి. ఇంకా వాళ్ళు ఇంటికి వస్తారు. అప్పుడు స్కిప్‌టో షాప్‌లో పనిచేసిన ఎంప్లాయీస్ అందరూ అక్కడికి వస్తారు. ఇదంతా చూసి వాళ్ళంటారు, "మీ మీద ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగింది" అని చెప్పేసి. అయితే దాన్ని స్కిప్‌టో నమ్మకుండా, "నాకలాంటిదేమీ కాలేదు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోమని" చెప్తాడు. స్కిప్‌టోకి ఒంట్లో బాగుండదు కాబట్టి, ఇప్పుడు కిరాణా షాప్ మొత్తం తన వైఫే చూసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎవరు ఉండుండరు. తన చిన్న కొడుకు స్కూల్ నుంచి వచ్చుంటాడు. తను ఒకడే అయ్యుంటాడు. అయితే ఇంట్లో కొంచెం విచిత్రంగా సౌండ్స్ వస్తూ ఉంటాయి. డోర్‌లన్నీ కూడా కొట్టుకుంటూ ఉంటాయి తానంతట తానే. ఏంటా అని చెప్పి ఆ పిల్లోడు ఒకడే వెళ్లి చూస్తాడనమాట. అయితే అక్కడ ఎవరు ఉండుండరు. బయటకొచ్చి చూడగానే తనకి మళ్ళీ వాళ్ళ స్కిప్‌టోకి దొరికినట్టే సేమ్‌గా ఆ పాకెట్ నల్లది దొరుకుతుంది. ఏంటా అని చెప్పి ఆ పిల్లోడు ఓపెన్ చేసి చూస్తాడు. సేమ్ తనకిలాగే తినక కూడా తల బురుడే అవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇంక తను భయపడతాడనమాట. దాంతో పాటు దెయ్యాల అరుపులు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇంక తను భయపడిపోయి పరిగెడుతూ ఉండంగా రూమ్‌లోకెళ్ళి దాక్కుంటాడు. దీనివల్ల తనకి చాలా భయమేస్తుంది.